ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 182వ బెటాలియన్కి చెందిన పీకే సాహు అనే జవాను గత వారం క్రితం పాక్ బార్డర్లో పొరపాటున వెళ్లిపోయారు. అయితే ఈ పెహల్గాం దాడి తర్వాత ఈ ఘటన జరగడంతో పరిస్థితులు అంతా తారుమారైపోయాయి. సాధారణంగా అటు పాకిస్తాన్ బార్డర్లోకి ఇండియన్స్ వెళ్లడం, అలాగే భారత్ బార్డర్లోకి పాకిస్తానీలు రావడం సర్వసాధారణమే అయినప్పటికీ ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత ఇలాంటి ఘటన జరగడంతో పాక్ దీన్ని ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది. ఇప్పటికే వారం రోజులుగా అటు భారత్ ఇలాగే పాకిస్తాన్ రేంజర్లకి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు అంటూ పాక్ రేంజర్లు డ్రామాలు ఆడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రతిసారి కూడా వారం రోజుల నుంచి అదే మాట చెప్తున్నారు. ఈ పీకే సాహు అనే వ్యక్తి 2 మీటర్ల పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయారు. అయితే సాధారణంగా అయితే చర్చలు జరిగిన తర్వాత అటు పాకిస్తాన్ వ్యక్తుల్ని ఇటువైపుకి, అలాగే పాకిస్తాన్ వ్యక్తులని వాళ్ళ బార్డర్లోకి, అలాగే ఇండియన్స్ని ఇండియన్ బార్డర్లోకి కూడా పంపించేస్తుంటారు. కానీ పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత ఇలాగా వాళ్ళ బార్డర్లోకి ఇండియన్ జవాన్ వెళ్ళిపోవడంతో అసలంతా కూడా ఉద్రిక్తంగా మారింది పరిస్థితులు అక్కడ బార్డర్ వద్ద. ఈ నేపథ్యంలోనే ఈ జవాన్ అటు వెళ్లడంతో అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, కావాలనే పాకిస్తానీలు ఇంకా ఆదేశాలు రాలేదు అని డ్రామాలు ఆడుతున్నారా, నిజంగానే అసలు అథారిటీస్ నుంచి వాళ్ళకి ఇంకా ఆర్డర్స్ రాలేదా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. పీకే సాహు అనే వ్యక్తి ఆ జవాను పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయి ఇప్పటికీ కూడా ఇంకా ఆర్డర్స్ రాలేదని చెప్పడం అనేది నిజంగానే ఇది జరుగుతుందా, లేదంటే కావాలని డ్రామాలు ఆడుతున్నారా పాక్ రేంజర్స్? ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా పాక్ బిఎస్ఎఫ్ జవాన్ పీకే సాహు ప్రజెంట్ వారు చేస్తూ ఉన్నారు. వారం క్రితం పొరపాటున సరిహద్దు దాటి కొంచెం లోపలికి వెళ్ళిన నేపథ్యంలో 2 మీటర్స్ వరకు కూడా లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అంటే పంజాబ్ లోని ఫిరోజ్పూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 182వ బెటాలియన్ చెందిన పీకే సాహు పాక్ రేంజర్ అక్కడికి పొరపాటున వెళ్లారు. అయితే ప్రజెంట్ పీకే సాహును తీసుకురావడానికి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇటు బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన అధికారులు కానీ పాక్ రేంజర్ల మధ్య వారం రోజులుగా ఈ చర్చ అనేది కొనసాగుతుంది. కానీ ఇది కూర్చుని మాట్లాడుకుంటే 1 hour లో క్లియర్ అయ్యే సిచ్యువేషన్ అంశం అది. కానీ కావాలనే గేమ్ అవుతూ పీకే సాహును వారి దగ్గర వారి స్వాధీనంలో ఉంచుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఉన్నత అధికారుల నుంచి ఏదైతే పై అధికారులు ఉన్నారో వారి నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు అనేది వారు డ్రామాలు ఆడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ప్రతిసారి అదే మాట చెబుతూ దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు భారత సైనికులు చెప్తున్నారు. అంటే 2 మీటర్ల మేర పాక్ భూభాగంలోకి పొరపాటున సాహు వెళ్ళడం వల్ల వాళ్ళు వారిని బంధించారని తెలుస్తోంది. కావాలనే సాహును విడిచిపెట్టకుండా పాకిస్తాన్ రేంజర్లు డ్రామాలు ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇండో పాక్ బోర్డర్ లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలోనే కావాలనే సాహును బందీని చేసుకుని పాకు నాటకాలు ఆడుతుందని తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే పెహల్గాం ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ అలాగే సరిహద్దులు వాతావరణం కొనసాగుతుంది. భారత్ కొంత పాకిస్తాన్ పట్ల ఆగ్రహం వ్యక్తించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. దానివల్ల పాకిస్తాన్ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీటి కష్టాలు కానీ ఇతర నిత్యావసర ధరలు పెరగడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సాహు రూపంలో వారు పగ తీర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవైపు ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఉగ్రవాదులు వెనుకున్న హస్తం పాకిస్తాన్ అనేది ప్రపంచం మొత్తానికి తెలిసింది. దానికి సంబంధించి ప్రతీకార దాడులు ఉంటాయంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి యుద్ధానికి కూడా సిద్ధమైంది. కానీ పాకిస్తాన్ మాత్రం యుద్ధానికి వెనకడుగేస్తుంది. ఇప్పుడు అంటే పిల్ల ఆటలు ఆడుతున్నారు అనేది ఒక వ్యాఖ్యలు అయితే కొంతమంది చేస్తూ ఉన్నారు. బోర్డర్ లోకి వెళ్ళినంత మాత్రం బందీగా చేసుకుని వారం రోజుల వరకు ఎందుకు విడిచిపెట్టడం, కావాలనే డ్రామాలు ఆడుతున్నారు, పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని ఎందుకు ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారో తెలియడం లేదంటూ కూడా ఇటు పాకిస్తాన్ రేంజర్ల పైన భారత ఆర్మీ బలగాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రైట్ శివ. అయితే ఇప్పుడు జవాన్ అక్కడ ఇరుక్కుపోవడము అంటే వారం రోజులుగా కూడా అసలు బందీగా చేసుకుని ఇప్పటి వరకు కూడా ఆర్డర్స్ రాలేదని వెనక్కి పంపకపోవడం వెనక ఖచ్చితంగా దీన్ని ఒక పావుగా వాడుకోవాలనేది క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఇప్పటికే భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది, అన్ని దళాలను సిద్ధం చేసింది. ఉగ్రదాడి ఎవరు చేశారు, వాళ్ళని అసలు కంప్లీట్గా నిర్మూలిస్తామని చెప్పి భారత్ అనేక విధాలుగా సంకేతాలు పంపిస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ అంశాన్ని పాక్ ఏ విధంగా వాడుకోవాలని చూస్తుంది, అసలు దీన్ని పెట్టుకొని ఏం డిమాండ్ చేయాలని చూస్తుంది? అంటే ఒక దుర్బుద్ధితోనే పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఆ దుర్బుద్ధితోనే పీకే సాహుని బందీగా ఉంచుకుంది. అసలు పీకే సాహు సిచ్యువేషన్ ఏంటి అనేది అంటే స్థితిగా ఉన్నారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పీకే సాహు పైన పాక్ రేంజ్ దాడికి పాల్పంటారా ఏంటి అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సింది. ఇప్పుడు 6 బందీలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు బిఎస్ఎఫ్ అధికారులు అటు పాక్ రేంజర్లు ఇద్దరు కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆదేశాలు రావాలి, ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. అందుకని మా ఆ పరిధిలోనే మా బందీగా ప్రెసిడెంట్ పీకే సాహు ఉన్నారు. అక్కడ పైనుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పంపించేస్తాము అనే మాట దాటవేసే ధోరణితో అయితే వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు దీనికి సంబంధించి పాకిస్తాన్ అలాగే భారత సరిహద్దులు వెంబడి ఈ కాల్పులు రాత్రి సమయంలో కొనసాగుతున్నాయి. కానీ ప్రధానంగా ఆర్మీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి దీన్ని కూలంకషంగా చర్చించి వెంటనే దీనిపై నిర్ణయం చేసిన అవకాశం ఉంటుంది. కానీ తాత్సారం చేస్తున్నారు, కావాలని లేట్ చేస్తున్నారు అనే అభిప్రాయాన్ని కూడా అందరూ వ్యక్తం చేస్తున్నారు. కావాలని పీకే సాహుని అడ్డుపెట్టుకుని ఇంకేం అడుగుతున్నారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. అదే ఇప్పుడు ఏం పీకే సాహుని పైన ఇప్పుడు దాడి చేసి అతన్ని ఏం చేశారనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. పీకే సాహు సేఫ్ గా ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే బిఎస్ఎఫ్ అధికారులు పాక్ సంబంధించిన రేంజర్లతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి అంటే ఇప్పటికే వారం రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా వారి బందీగానే సాహు ఉన్నారు. ఎప్పుడు విడిచిపెడతారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకవైపు యుద్ధానికి సిద్ధం అంటూ భారత్ పెహల్గాం దాడికి సంబంధించి సిద్ధం అవుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్టు కూడా అందరూ దీనికి సంబంధించి చర్చించుకుంటూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పటికే వారం రోజులు కావస్తుంది. మరి రేపు లేదా ఎల్లుండిలో ఏమన్నా పాకిస్తాన్ నిర్ణయం చేసుకుని పీకే సాహుని విడిచిపెడుతుందా లేదా అలాగే ఆదేశాలు రాలేదని చెప్పి ఏమైనా దాటవేసే ధోరణితో ట్రిక్స్ ప్లే చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక పీకే సాహు అనే జవాన్ పొరపాటున పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోయారు. అయితే గత వారం రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు కూడా సాహుని ఇండియన్కి అప్పగించలేదు. అయితే కావాలనే పాకిస్తాన్ రేంజర్లు డ్రామాలు ఆడుతున్నారు, దీన్ని ఒక పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. ఇది ఒక పిల్ల చర్యగా కూడా అందరూ కూడా భావిస్తున్నారు. అయితే అసలు ఇప్పటికీ పీకే సాహు అనే జవాన్ సేఫ్గా ఉన్నారా లేదా అన్న విషయాలు కూడా క్లియర్గా తెలియదు. అయితే మరొక 2 రోజుల్లో అతన్ని విడిచిపెడతారు అంటూ కూడా అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ బందీగానే వారం రోజులుగా పీకే సాహు అనే 182వ బెటాలియన్కి చెందిన జవాను బందీగా ఉన్నారు.